హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో ఒక కమ్మనైన టిఫిన్ చేసుకుందాము. క్యాబేజీ, ఒకటి బంగాళదుంప, హాఫ్ కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు మైదా. ఇంకా ఇందులో వేసేటివి ఉంటాయి, చూపించుకుంటా వేస్తా మీ అందరికీ. ఇప్పుడైతే ఇది ఎట్లా చేసుకోవాలన్నది చూద్దాము. టేస్ట్గా ఉంటుంది, ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది, ఏమేమి వేసి చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నదైతే చూద్దాం. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలన్నది కూడా. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని పిండి కలుపుకుందాము. గోధుమ పిండిది, ఇది మైదా పిండి. ఇందులో వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది అంతా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక స్పూను నూనె కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని పిండిని అయితే నాననియాలి. ఈ బంగాళదుంపను పైన పొట్టు తీసుకోవాలి. పచ్చిదే ఇది. పై పొట్టు అయితే మొత్తం తీసుకోవాలి. ఇట్లా పొట్టు తీసుకొని ఇది తురుము తీసుకోవాలి. దీని మీద ఇట్లా మొత్తము తురుము తీసుకోవాలి. చిన్న పీస్ ఉంది కదా, ఈ పీస్ అయిపోయేదాకా కూడా తీసుకోవాలి. మొత్తము ఒక్క బంగాళదుంప ఇది. ఇప్పుడు కొన్ని నీళ్లు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇది తొందరగా నల్లగా అయిపోద్ది. ఇది మనము ఈ ముక్కలు కోసుకున్న, ఇది మనం ముక్కలు కట్ చేసుకున్నా ఇట్లా చేసుకున్నా నల్లగా అయిపోద్ది. ఎందుకంటే పచ్చిదైతే, ఉడికించుకున్నదైతే ఏం కాదు. ఇట్లా కొద్దిసేపు ఇట్నే వాటర్లో నీళ్ళల్లో వేసుకొని ఉంచుకుందాము. క్యాబేజీ మనము ఈ బంగాళదుంప ఎంత సైజు అయితే తీసుకున్నామో అంత సైజు అంతా మందము ఈ క్యాబేజీ కూడా తురుము తీసుకుందాము. ఈ తురుము మనం ఇప్పుడు తీసుకున్న బంగాళదుంప మందం అవుతుంది, సరిపోద్ది. ఈ తురుము ఒక బౌల్లో తీసుకొని ఇందులో కూడా కొంచెం నీళ్లు వేసుకొని కడుక్కోవాలి. ఇట్లా కడిగి తీసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నూనె పోసుకోవాలి. కొంచెము సగం స్పూన్ పోసినా సరిపోద్ది. ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఇవి చిటపటనంగా. పచ్చిమిర్చి సన్నగా కడిగి వేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కలుపుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము.
కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిసేపు ఇది కలుపుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ ఇట్లా దగ్గరికి వేగినాక ఇప్పుడు మనము తీసుకున్న క్యాబేజీ తురుము వేసుకోవాలి. గట్టిగా ఒక 3 సార్లు నీళ్ళతో కడుక్కొని ఇది నీళ్ళు లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి. తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ క్యాబేజీ ఇది ఈ బంగాళదుంప తురుము తీసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇది కూడా నీళ్లు లేకుండా పిండుకొని వేసుకోవాలి. ఆలు తురుము ఇదంతా కూడా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా గోలాలి. కొంచెము ఎండు కారం కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి ఒక 2 నేను వేసిన. ఇట్లా దగ్గరికి వచ్చేదాకా ఇది ఇట్లా ఉడకనియాలి. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. కొంచెం చల్లగా కావాలి. ఇప్పుడు ఈ పిండి కలుపుకొని మనం కొద్దిసేపు నాననియని పక్కకు పెట్టుకున్నాం కదా, ఈ పిండిని మళ్ళీ కొద్దిగా కలుపుకోవాలి ఒకసారి. ఇది నాని ఉన్నది కదా, కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెము పొడిపిండి వేసుకొని చపాతీ పిండిలాగా, చపాతీ పిండికి సరిపోయేంత ఈ పిండి తీసుకోవాలి. తీసుకొని దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ చేసుకోవాలి. ఇట్లా చపాతీలాగా చపాతీ అంతా పలసగా చేసుకోవాలి. చేసుకొని ఇది మధ్యలకు కడి చేసుకోవాలి. కడి చేసుకున్నాక ఇది మనం ఇది తయారు చేసుకున్నది ఉంది కదా, ఈ ఆలు ఈ బంగాళదుంపతో చేసుకున్నాం కదా, అదే ఆలు ఇది క్యాబేజ్తో, దీన్ని ఇందులో ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా చేసుకోవాలి. ఈ సైడ్లో మంచిగా ఇట్లా అనుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ అయిపోతుంది. దీనిలో ఎంతవరకు అయితే దీనికి సరిపోద్దో అంతవరకే తీసుకోవాలి. ఎక్కువనైతే తీసుకోవద్దు, బయటకు వస్తుంది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. అన్నీ కూడా చేసుకొని ఇట్లా పక్కకు తీసుకోవాలి. ఇంకొకటి కూడా చూద్దాం. చపాతీ అయితే చేసిన, చపాతీ మనందరికీ తెలిసిందే చేయడము.
సేమ్ ఇంతే అన్నీ కూడా. ఇట్లే ఫోల్డ్ చేసుకోవాలి, మలుసుకోవాలి. ఇదైతే సమోసా కాదు, సమోసా లాగా ఉంది అనుకోవద్దు, సమోసే అనుకోవద్దు. ఎందుకంటే మనము నూనెలో కాల్చుకుంటే సమోసా ఇది. ఇదైతే నేను నూనెలో కాలువ. అన్నీ ఇట్లా తయారు చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. 1 స్పూన్నర వేసినా సరిపోద్ది. ఇప్పుడు మనము తయారు చేసుకున్నది ఉంది కదా, ఇందులో వేసుకొని ఇట్లా ఇది కాల్చుకోవాలి. ఇది కొంచెము ఒక సైడు కాలంగా ఇంకొక సైడు తింపి వేసుకోవాలి. ఇట్లా కాల్చుకోవాలి. ఇదైతే కొత్త రెసిపీ. ఇట్లనైతే ఇంతవరకు ఎవరన్నా చేసిండ్రా? నేనైతే చూడలేదు వీడియోలల్లో. ఈరోజైతే ఇది నేను తయారు చేస్తున్నా. మీరు కూడా చూసి చేసుకోండి, నచ్చితే. టేస్ట్గానైతే ఉంటుంది. 2 సైడ్లు కూడా మంచిగా ఇట్లా గాలనియాలి, మంచిగా పొంగుతుంది. ఇట్లా చూసిరు కదా, ఇట్లా పొంగుతుంది, మంచిగా టేస్ట్గా ఉంటుంది. తిన్నా కానీ మంచిగా రుచిగా ఉంటుంది. ఈ కలర్ కత్తే సరిపోద్ది, 2 సైడ్లు కూడా. ఈ కలర్ రావాలి. ఇది ఇప్పుడు కాలుతుంది. ఇట్లా ఈ కలర్కి వచ్చినప్పుడే కాలుతుంది మంచిగా. అన్నీ కూడా ఈ కలర్కి వచ్చేదాకా కాలనియాలి, సరిపోద్ది. చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా ఎట్లా చేసినో, ఇందులో ఏమేమి వేసి చేయాలి, ఎట్లా చేసినో అనేది చూడండి. మన ఛానల్కి అయితే వెళ్ళి చూస్తేనే మీకు తెలుస్తుంది ఎప్పుడేమి వేసినా ఏమేమి వేసి చేయాలి అన్నది. చూసి మీరు కూడా చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంట్లో అందరికీ నచ్చుతాయి ఇవి, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటాయి కాబట్టి. మీరు చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ ఎవరికైనా షేర్ చేయండి. చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఒక్కసారి అయితే చేసి తిన్నాక నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎట్లుంది అన్నది. చూసారు కదా ఇట్లా అయితే ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. మధ్యలో క్లిక్ చేయకుండా చూసి ఏమేమి వేసి చేస్తానో, ఎప్పుడేమి వేసి చేయాలి, అన్నిట్లో ఎందులో ఏమి వేయాలి, ఎట్లా చేసుకుంటే టేస్ట్ ఉంటాయి అన్నది చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజైతే ఈ వంట